మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించురు అని వ్రాయబడినట్టు. దేవుని పద్ధతులు చాలా తక్కువ మంది మాత్రమే తెలుసు. ఎందుకంటే చాలా తక్కువ మందికి మాత్రమే దేవుడు తెలుసు. మనిషి ఒక మతపరమైన జీవి మరియు అతను దేవుని కంటే మతాన్ని ఎక్కువ ఇష్టపడతాడు. దేవునితో జీవించటం అసౌకర్యంగా ఉంటుంది, కానీ మతంలో జీవించటం సౌకర్యంగా ఉంటుంది. మీరు దేవునితో జీవిస్తే ప్రపంచంలో గొప్ప వ్యక్తిగా ఉండలేకపోవచ్చు. అదే మీరు క్రైస్తవ మతంలో ఉండి గొప్ప వ్యక్తిగా ఉండొచ్చు. ప్రజలు దేవుని కోరుకోరు. చాలా మంది విశ్వాసులు కూడా దేవుని కోరుకోవడం కంటే క్రైస్తవ మతాన్ని కోరుకుంటారు. వారు తమ మెడపై యేసుక్రీస్తు కాడిని కోరుకోరు. ప్రార్థన. ప్రియమైన ప్రభువా, మత్తయి 11:29లో నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని మీరు చెప్పినట్టుగా మీ కాడి ఎత్తుకొని జీవించటం నేర్పించవా? యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.